సమర్పించు వేదం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. కీర్తనలు 19:7. వాక్యోపదేశకులు రెవరెండ్ సామవేదం ఎలీషా గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు కలుగును గాక. మరో అవకాశం ప్రభు ఈ దినాన్ని కూడా ఇచ్చినందుకు దేవుని మహింపరుస్తున్నాను. ఆసక్తితో దేవుని యొక్క సందేశాలను స్వీకరిస్తున్న మిమ్మల్ని బట్టి కూడా దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గత వారం అంతా బాగా జరిగిందా? దేవుని శక్తిని అనుభవించారా? దేవుని పిల్లలమైన మనం అందరం కూడా దేవుని శక్తిని రోజు అనుభవించే వారంగా ఉండాలి. రోజు సంభాషించి దేవునితో ముచ్చట్లాడుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఎదుగుతున్నాగా రోజు రోజుకి దేవుని దగ్గరకు ఆ స్థితిలో మనం ఉండాలని నేను కోరుతున్నాను. అది దేవుడు కోరుకునేది కూడాను. గత వారం ఒక అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఏంటంటే దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు మనుషుల్ని ఘనపరుస్తాడు, దేవుడే ఘనపరుస్తాడు. దేవుడే ఘనపరచగలేంది లోకస్తులు ఘనపరిస్తే ఎంత, ఘనపరచకపోతే ఎంత? దేవునికి స్తోత్రం. అయితే దాంట్లో ఒక అంశాన్ని మనం గుర్తు తెచ్చుకున్నాం. ఏంటని? ఎవరిని ఘనపరుస్తాడు అనే సంగతి. తన నామం ఎరిగిన వారిని ఘనపరుస్తాడు అని ఒకటి చూసాము. అలాగే తనను సేవించేవారిని ఘనపరుస్తాడు అని చూసాము. అలాగే తన యజమానుల్ని మన్నించేవాడు లేక భద్రపరిచి కాపాడేవాడు, వాళ్ళని దేవుడు గౌరవిస్తాడు లేక ఘనపరుస్తాడు అని చూసాం. అయితే ఈ రోజున ఎలా ఘనపరుస్తాడు? ఘనపరచడం అంటే ఏం చేస్తాడు దేవుడు అన్న సంగతిని కొంత మట్టుకు చూడడానికి ప్రయత్నం చేద్దామండి. చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన, అది బైబిల్లో విశదీకరించబడేటువంటి సంఘటన మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ సన్నివేశం ఉంటుంది. ఎస్తేరు గ్రంథం అంతా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి. మరో సంగతి చెప్పనా? మీకు తెలుసు అనుకుంటాలే, ఎస్తేరు గ్రంథంలో మన దేశం పేరు 2 సార్లు వ్రాయబడింది. బైబిల్లో మన దేశం పేరు, మన భారతదేశం పేరు బైబిల్లో 2 సార్లు వ్రాయబడింది. ఎంత అద్భుతమైన సన్నివేశం. ఎస్తేరు ఆ చరిత్ర అంతా కూడా ఇప్పటికీ సుమారు 2500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు. యేసయ్య వచ్చేప్పుడే 2000 సంవత్సరాలు అయిపోయిందిగా. ఆయనకు ముందు ఇంచుమించు 400 నుంచి 500 సంవత్సరాల లోపు ఎస్తేరు గ్రంథంలో ఉండే సంఘటనలే జరిగాయి. అక్కడ ఒక సందర్భం ఉంది. ఏంటంటే రాజు, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకి 127 సంస్థానాలు ఉన్నాయి. వాటంతటికీ కూడా ఒక పెద్ద రాజు ఉండేవాడు. 127 సంస్థానాలు. ఎక్కడి నుంచి? కూషు దేశం దగ్గర నుంచి, అంటే ఇథియోపియా నుంచి ఇండియా వరకు 127 సంస్థానాలకు అధిపతి ఆ రాజు. ఏం జరిగింది అనంటే, ఒకప్పుడు ఆ రాజు మీద కుట్ర జరిగింది. ఆ కుట్ర జరిగినప్పుడు ఆ కుట్ర చేసినటువంటి వాళ్ళ యొక్క సంగతులు ఒక పరిచారకుడు గమనించి రాజుగారికి చేరవేశాడు. ఆ తర్వాత పరిశీలన జరిగింది, విచారణ చేశారు, వాళ్ళని పట్టుకున్నారు, రాజు ప్రాణం కాపాడబడింది. అంటే ఒక పరిచారకుడు రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఏమండి? అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి సాధారణంగా రాజుగారి ప్రాణం కాపాడాడు అంటే ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి ఆ వ్యక్తిని ఘనపరిచి తనకేదో బహుమానం, ఏ బంగారమో వెండో ఏదైతే ఒకటి, ఆ బహుమానాన్ని ఇచ్చేవారు. కానీ ఈ వ్యక్తి విషయంలో అది జరగల. ఆ వ్యక్తి పేరు మొర్దెకై. ఆ మొర్దెకై విషయంలో మాత్రం అది జరగల. ఈ లోపున వేర్వేరు సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. ఏంటది? ఈ మొర్దెకై దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అందువల్ల ఎవరికి పడితే వారికి నమస్కారం చేయడం, అంటే వంగడం, మొక్కడం, మోకరించడం ఇలాంటివి చేసేవాడు కాదు. ఆ దేశంలో హామాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రాజు అతన్ని మంత్రిగా చేశాడు. అయినా కానీ ఈ మొర్దెకై మాటికి అతనికి వంగి నమస్కారాలు చేసేటువంటి అలవాటు లేదు తనకి. ఆ బాధ ఈ మంత్రికి బాగా ఎక్కువైపోయి ఎలాగైనా సరే మొర్దెకై మాత్రమే కాకుండా మొర్దెకై ఏ జాతికి సంబంధించిన వాడో, ఏ మతానికి సంబంధించిన వాడో,
ఆ జాతినే లేకుండా చేసేద్దామని పెద్ద ప్రణాళిక వేశాడు. దానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసుకున్నాడు, ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. మొత్తానికి ఇది చాలా క్లైమాక్స్ అంటారే ఆ ఘట్టం అని నాకు అనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక రేపు ఎలాగన్నా సరే రాజుగారి పర్మిషన్ తీసుకొని రాజుగారి దగ్గర నుంచి తాకీదులు పంపించి మొత్తం ఈ యోధ జనాంగం అంతటిని కూడా నాశనం చేసేద్దాం అని అనుకున్నాడు. ఈ లోపల ఏం జరిగింది, ఆ రాత్రి ఈ రాజుగారికి నిద్ర పట్టల. నిద్ర పట్టనందువల్ల రాజుగారు ఏం చేశారు, అక్కడ పరిచారకులను కొంతమంది పిలిచి రాజ సమాచార గ్రంథం అంటే రాజ్యంలో ఏ ఏ సంఘటనలు జరుగుతున్నాయి, కోటలో ఏ సంఘటనలు జరుగుతున్నాయి అనేటువంటి గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్పి పంపించాడు. వచ్చిన తర్వాత వాళ్ళు చదవడం మొదలెట్టారు. అప్పుడు బయటపడింది ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు, ఆ కుట్రనంతా భంగం చేశాడు అని సంగతి ఆ రాజుగారికి చదివి వినిపించబడింది. వెంటనే రాజు అడిగాడు, మరి అతనికి ఏమన్నా బహుమానం ఇవ్వడం జరిగిందా అంటే ఏమీ ఇవ్వలేదు అయ్యగారు, అలాంటిది ఏం జరగలేదు మహారాజా అని చెప్పి చదివిన వాళ్ళు చెప్పారు. ఇక్కడ భలే గమ్మత్తైనటువంటి విషయం ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. నా మనవి ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో ఆరోధ్యాయం అనే కాదు, మొత్తం గ్రంథం అంతా చదివితే బాగుంటుంది. ఆరోధ్యాయం మీరు క్షుణ్ణంగా చదవండి, భలే అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ లోపల ఈ రాజుగారికి ఇక్కడ నిద్ర పట్టక ఈ సమాచారం అంతా తెలుసుకుంటే రేపటి రోజున రాజు దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకొని యోధా జాతిని అంతటినీ పూర్తిగా సమూలనాశనం చేద్దాం అనుకున్న హామాను కూడా అక్కడ నిద్రపట్టట్లా అతని ఇంట్లో. వాడు ఎంత తొందరపడ్డాడంటే రాత్రికి రాత్రే వచ్చేసి రాజుగారి పర్మిషన్ తీసేసుకొని తెల్లారేటప్పటికి తన కార్యం అంతా జరిగించేద్దాం అని అనుకున్నాడు. ఈ మొర్దెకై అనే వ్యక్తిని అతని జాతిని సంహరించేద్దామని. ఈ మొర్దెకై కోసం ఒక ఉరికంబం కూడా తయారు చేయించి పెట్టాడు ఇంటి దగ్గర, ఆ హామాను ఇంటి దగ్గర. ఏమండి, ఈ లోపున మరి రాజుగారికి నిద్ర పట్టకపోవడం ఈ సంఘటనలన్నీ జరిగాయి కదా. ఈ హామాను రాజమందిరం దగ్గరికి వచ్చాడు. పరిచారకులు చూసి చెప్పారు, సేవకులు చూసి చెప్పారు, అయ్యా ఎవరో అక్కడ తచ్చాడుతున్నారు అని అంటే చూసి రమ్మంటే హామాను భలే టైంకి వచ్చాడులే అని సంతోషపడిపోయి రాజు తన లోపలికి పిలిచి ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, రాజు ఘనపరచను ఉద్దేశించిన వానికి ఏమేం చేయాలి హామాను మంత్రి చెప్పు అన్నాడు. ఈ హామానుకు ఒక అభిప్రాయం ఉంది, ఏంటంటే రాజు నన్ను ఎంతో ఇష్టపడతాడు, నేను ఏం చెప్పినా నమ్ముతాడు, ఏం చెప్పినా చేస్తాడు, మంత్రిగా కూడా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత రాజు గనపరచడం అంటే ఇంకెవరిని గనపరుస్తాడు, నన్నే గనపరుస్తాడేమో అనుకొని ఊహించుకొని ఇక తనకు తోచినవన్నీ కూడా ఆ రాజుతో చేయించుకోవాలనే ఉద్దేశంతో భలే ఆసక్తికరమైనటువంటి విషయాలు రాజుగారికి నివేదించాడు. ఏంటి అని అంటే, రాజా ఏం చెయ్యాలంటే అలాంటి వానికి ఆ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఏంటి, రాజు ఘనపరచలపేక్షించు వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఆ వ్యక్తికి ధరింపజేసి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, హామాను చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ తనకే చేయబడతాయేమో, తనకే చేస్తాడేమో రాజు అనేటువంటి అభిప్రాయం ఉంది, అందుకని ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అవన్నీ ధరింపజేసి రాజవీధిలో, ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకోండి, రాజవీధిలో ఒక పెద్ద చాటింపు వేసుకుంటూ ఊరేగించుకుంటూ అందరికీ తెలిసేలా తిప్పాలి అన్నాడు. శభాష్, భలే సలహా ఇచ్చావు అని. అక్కడ ఆ రాజు ఏమంటాడు అని అంటే, అయితే ఇవన్నీ మొర్దెకై అని ఒక పరిచారకుడు మన కోటలో ఉన్నాడుగా, వాడికి చెయ్యి, రేపు ప్రొద్దున్నే ఆ పని ప్రారంభించు అన్నాడు. తన మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడో లేదో, తన ముఖంలో ఆ మార్పులు కనపరిచాడో లేదో తెలియదు, కానీ వీడు మాత్రం అవాక్కు అయిపోయి ఉంటాడు.
అమ్మా, ఆ మొర్దెకైని రేపు అంతం చేయాలని నేను పర్మిషన్ కోసం వస్తే ఇదేంటి సీన్ ఇలా మారిందేంటి, పరిస్థితి ఇలా తిరిగిందేంటి అని అనుకొని ఉంటాడు హామాను. సరే, అక్కడికి ఆ సంగతి విడిచిపెడితే నేను ఈ రోజున మీతో ఈ విషయాలు ప్రస్తావించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజు ఒక వ్యక్తిని ఘనపరచాలి అని అనుకుంటే ఏం చేయాలట? ఇవన్నీ చేయాలట. ఏం చేయాలి? రాజవస్త్రాలు ధరింపచేయాలి. రాజుగారు ధరించేటువంటి వస్త్రాలు, ఆ మాట అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. రాజు ధరించుకొను రాజవస్త్రములను. రాజవస్త్రాలంటే చాలా చాలా జతలు ఉండొచ్చు, రాజు వేసుకున్నవే అక్కర్లేదు. కానీ అక్కడ వ్రాయబడ్డ విషయం ఏంటంటే రాజు ధరించినటువంటి రాజవస్త్రాలను. అదే సమయంలో రాజు ఎక్కిన గుర్రం, రాజు ఎక్కిన గుర్రం లాంటి మరో గుర్రం కాదు, రాజు ఎక్కిన గుర్రం. అలాగే రాజు ధరించిన కిరీటం, అంటే ఆ కిరీటం ఇంకొక వ్యక్తి మీద, ఆ రోజు ఘనపరచను ఉద్దేశించిన వ్యక్తి మీద కిరీటం పెట్టాలి అని అంటే రాజు తల మీద నుంచి ఆ కిరీటం తీసి మళ్ళా ఆయన మీద పెట్టాలన్నమాట. భలే సలహా ఇచ్చాడు. ఇక్కడ సంగతి ఏంటంటే, నేను ఎందుకు వివరంగా ఎంతగా చెప్తున్నానంటే, ఆ రాజు ఆ మొర్దెకైకి ఇవన్నీ కూడా ఆనాడు జరిగించాడు. అక్షరాల అలా చెప్పబడ్డ రీతిగానే జరిగించాడండి. సరే, అక్కడ జరిగిస్తే మనకేంటంట, అసలైన సంగతి అక్కడే ఉంది. ఏంటంటే, ఒక భౌతిక సంబంధమైన భూ సంబంధమైనటువంటి రాజు ఒక సామాన్యమైన వ్యక్తికి ఇలాగ చేయదలిస్తే, చెయ్యాలి అని తెలిసినప్పుడు అక్షరాలా జరిగించదలిస్తే, నిన్ను నన్ను కన్నటువంటి తండ్రి అయిన దేవుడు, మనందరికీ రాజు అయినటువంటి దేవుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అని తెలిస్తే మీరేమంటారు? ఇది నిజమా అని అనరా? దేవుని సన్నిధానంలో పోయిన వారం కూడా నేను జ్ఞాపకం చేశాను. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. దేవునికి వందనాలు కలుగునుగాక. ఎలా ఘనపరుస్తాడట? అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. ముందు మొట్టమొదటిగా ఇప్పుడు చదివినటువంటి భాగంలో మొదటిది ఏంటి? రాజు ధరించుకొని రాజవస్త్రములు. అంటే దేవుని పిల్లలంగా మనను గౌరవించదలిచినప్పుడు, ఘనపరచదలిచినప్పుడు, మనలను ఘనపరచాలని కోరుకున్న మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా ఘనపరచాలన్నమాట? రాజు ధరించిన వస్త్రాలు ఆ వ్యక్తికి ధరింప చేయాలి అని అంటే మన దేవుడు తాను ధరించేటువంటి వస్త్రాలు మనకు ధరింపజేస్తాడన్నమాట. చిత్రంగా ఉందా? ఆశ్చర్యంగా ఉందా? నేను కూడా మొదట్లో చదువుకున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. కానీ రేపొద్దున్న ఆ భాగ్యాలు దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడండి. దేవుని ఎంతగా స్తుతించాలో ఆలోచన చేయండి. దేవుడు తాను ధరించిన వస్త్రాలను మనకు ధరింపజేసి ఊరేగించే రోజు మన ముందుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని గురించి అక్కడక్కడ ప్రస్తావించినప్పుడు ఆయనను ధవళ వస్త్రధారి అని అంటాం. తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించినవాడు, ధగ ధగ మెరిసిపోయేటువంటి వస్త్రాలు ధరించినటువంటి దేవుడు. దేవునికి వందనాలు కలుగునుగాక. రాజు ధరించినటువంటి వస్త్రాలు, మన దేవుడు ధరించినటువంటి వస్త్రాలు. దేవుడు దేని ధరించాడు? మామూలుగా చెప్పుకునే ధవళ వస్త్రాలు మాత్రమే కాదు. కీర్తనల గ్రంథంలో 104వ కీర్తనలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉందండి. మొదటి 2 వచనాలు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఇవేమిటట? దేవుని వస్త్రాలు. దేవుని వస్త్రాలు ఏంటివి? మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. 2వ వచనంలో వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. దేవుడు ఏం ధరించాడు? మహాత్మ్యాన్ని ధరించాడు, వస్త్రముగా ధరించాడు, ప్రభావాన్ని ధరించాడు. రేపొద్దున దేవుడు తన పిల్లలమైన మనలను ఘనపరచని ఉద్దేశించినప్పుడు ఎలా ఘనపరుస్తానన్నాడు? అదే మహిమను, మహాత్మ్యమును మనకు ధరింపజేయబోతున్నాడు. దేవుని స్తుతించండి దేవుని బిడ్డలారా.
చిన్న విషయం కాదండి, ఇది సామాన్యమైన విషయం కాదు. లోకంలో దేని కొరకో ప్రాకులాడుతున్నాం మనం. ఎంతో ఖరీదైన వస్త్రాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేసిన ఈ మహిమ ప్రభావాలతో ఉండేటువంటి వస్త్రాలు లోకంలో దొరుకుతాయా? దొరకవు. ఎంతో గొప్ప ధనవంతులైన వారు బంగారు జరీతో చేయబడ్డటువంటి వస్త్రాలు ధరిస్తే ధరించవచ్చు, కానీ దేవుడు మనకు ధరింపచేసేటువంటి వస్త్రాలు ప్రభావంతోనూ మహాత్మ్యంతోనూ నిండి ఉన్నాయి. మహాత్మ్యాన్నే వస్త్రంగా మనకు ధరింప చేయబోతున్నాడు. మనం కట్టుకునేది మహాత్మ్యము. ఇప్పుడు మనం ధరించింది ఏ కాటనో లేకపోతే నైలానో లేకపోతే ఇంకేదన్నా మెటీరియల్తో చేసినటువంటి వస్త్రాలు. రేపు ప్రొద్దున మనం ధరించబోతున్నది మహాత్మ్యము అనేటువంటి ఆ మెటీరియల్తో చేయబడ్డ వస్త్రాన్ని ధరించబోతున్నాం మనం. దేవునికి వందనాలు కలుగునుగాక. ప్రభావము మనం ధరించబోతున్నాం. ఏమండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. మన గుండెలు దేవుని ఎంత ఉల్లసించాలి చూడండి. అవునా? ఒక సంగతి, వస్త్రం సాధారణంగా వృత్తిని సూచిస్తుంది, వ్యాపకాన్ని సూచిస్తుంది. అంటే ఉదాహరణకి తెల్లకోటు వేసుకోగానే ఈ వ్యక్తి ఒక వైద్యుడు, డాక్టరు అని సులువుగా మనం గుర్తుపట్టగలుగుతాం. అలాగే నల్లకోటు వేసుకున్నారనుకోండి, ఈయన ఒక లాయరు అనే సంగతి మనం గుర్తుపెడతాం. రైల్లో ప్రయాణం చేస్తుంటే అక్కడ కూడా నల్లకోట వేసుకున్న వాళ్ళు ఉంటారు. రైల్వే టికెట్ ఎగ్జామినర్స్ అంటే టీటీ అంటారు కదా, ఆ టీటీలు కూడా నల్లకోట వేసుకుంటారు. నల్లకోట వేసుకుని ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎవరన్నా అటు ఇటు తిరుగుతుంటే వెంటనే నాకు రిజర్వేషన్ ఇవ్వండి, నాకు ఒక బెర్త్ ఇవ్వండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతూ ఉంటారు కదా. ఆ కోటును గుర్తుపట్టి అక్కడికి వెళ్తారు ఆయన దగ్గరికి. అలాగే రకరకాల యూనిఫామ్స్ రకరకాల అధికారులు ధరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంటు పెద్ద పెద్ద కమిషనర్స్తో సహా వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి ఖాకీ వస్త్రాలు ధరిస్తారు. అవునండి. అలాగే వస్త్రం దేన్ని సూచిస్తోంది? వారి అధికారాన్ని లేక వారి వృత్తిని లేక వారు చేసే పనిని సూచిస్తుంది. అవునా? అంటే రేపు ప్రొద్దున దేవుడిచ్చే మహాత్మ్యాన్ని, దేవుడిచ్చే ప్రభావాన్ని ధరిస్తున్నటువంటి మనం ఏ స్థాయిలో ఉన్నామన్నమాట ఆలోచించండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వస్త్రాలు వృత్తిని సూచించేటట్లే ఇంకొక వస్త్రం ఒకటి ఉంది. ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 50వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు ఉంటాడు. యేసయ్య త్రోవలో వస్తున్నారని తెలిసి అరిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. ఆ అరుపును విన్నటువంటి ప్రభువు అక్కడ ఆగిపోయి శిష్యులను పంపించి అతనిలా తీసుకురండి అన్నాడు. అంతకు మునుపు ఆ వ్యక్తి, ఆ భిక్షకుడు అరుస్తుంటుంటే ఆ శిష్యులందరూ కూడా అతన్ని సొద్దనిపి నర్మూసుకో, గట్టి మాట్లాడుకో అని ఆఫ్ చేశారు. తీరా అతను మరి ఎక్కువగా గట్టిగా అరిచేటప్పటికీ ప్రభు అక్కడ నిలిచిపోయారు, ఆగిపోయారు. వెంటనే వీళ్ళు వెళ్ళి రా 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 ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు అనుకుంటూ అతన్ని మరలా ఇక్కడికి లాక్కొచ్చారు. ప్రభు పిలుస్తున్నాడు రా అని అనగానే అక్కడ ఒక మాట రాయబడుతుంది 50వ వచనంలో, వాడు వస్త్రము పారవేసి దిగ్గున లేచి అని ఉంది. ఏం వస్త్రం అన్నమాట? ఆ రోజుల్లో భిక్షగాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి వస్త్రాలు ఉండేవన్నమాట. ఆ వస్త్రం ధరించిన వాడు భిక్షమెత్తుకోవడానికి అర్హుడు. అంతే కదండి. మరో సంఘటన మత్తయి సువార్తలో చూస్తే 22వ అధ్యాయంలో అక్కడ పెండ్లి విందు ఒకటి ఏర్పాటు చేసిన పెండ్లి యజమాని గురించి వ్రాయబడి ఉంది. ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరినీ విందుకు రమ్మని ఆహ్వానించాడు. స్నేహితుల్ని, మిత్రుల్ని, బంధువుల్ని, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సాకు చెప్పి చాలామంది ఆ విందులో పాల్గొనడానికి రాకుండా ఎగ్గొట్టారు. ఈ విందు యజమానికి బాధ అనిపించింది, కోపం అనిపించింది. పరిచారకులందరినీ పంపించాడు. రే, రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి అన్నాడు. వచ్చారు. కనబడిన వాళ్ళందరినీ పిలిపించేశాడు. భోజనం ఉంది సమృద్ధిగా అంచేత విందు అందరికీ ఏర్పాటు చేసేసాడు. అందరూ భోంచేస్తున్నారు. చేస్తుంటే ఈ విందు యజమాని ఒక్కొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఒక వ్యక్తి చాలా సీరియస్గా భోజనం అయితే చేసేస్తున్నాడు. కానీ ఈ విందు యజమాని
ఆ భోజనం చేస్తున్న వ్యక్తిని ఆపి, ఏమయ్యా నీ పెండ్లి వస్త్రం ఏది అని అడిగి, పెండ్లి వస్త్రం లేదు అని తెల్లముఖం వేసేటప్పటికి వీడిని కాళ్ళు చేతులు కట్టేసి బయట వెలపట పారేసేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఆ సన్నివేశం చదివితే చాలా బాధ అనిపిస్తుంది. ఇదేంటి అన్యాయం అని అనిపిస్తుంది. ఏంటంటే పిలిచి భోజనం పెట్టి విస్తట్లో భోజనం అంతా పెట్టిన తర్వాత వాడు తింటుంటే అది ఆఫ్ చేసేసి నీ వస్త్రం ఏది లేదే బయటికి పో అని గెంటడం అది అమానుషంగా అనిపించదండి. కానీ అది జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ పెండ్లికి ఎవరినెవరినైతే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఆ గుమ్మంలోకి వచ్చి లేక ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు వాళ్ళందరికీ ప్రత్యేకించబడిన వస్త్రాలు ప్రదానం చేశారు. అంటే భోజనం చేసేటప్పుడు ఆ వస్త్రాలు ధరించి వచ్చి కూర్చోవాలి. వీడు ధరించలేదు అంటే సోమరిపోతన్నమాట. అందువల్ల ఆ పెళ్లి యజమానికి కోపం వచ్చింది. ఇవన్నీ దేనికి నేను చెప్తున్నాను అని అంటే కనుక ఈ వస్త్రం అర్హతను కూడా చూపిస్తుంది. ఈ వస్త్రం అర్హతను కూడా చూపిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రేపు ప్రొద్దున్న దేవుడు మనందరినీ, తన పిల్లలందరినీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది పిల్లలందరినీ, బిడ్డలందరినీ, ప్రజలందరినీ కూడా ఘనపరచబోతున్నాడు. ఎలా ఘనపరచబోతున్నాడు? తాను ధరించినటువంటి వస్త్రాన్ని మనకు ధరింపజేయబోతున్నాడు. ఏంటా వస్త్రం? మహాత్మ్యము అనేటువంటి వస్త్రం, మహిమ అనే వస్త్రం, ప్రభావము అనేటువంటి వస్త్రం. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. అయితే వీటన్నిటికీ కూడా మరొక చిన్న లింకు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఏంటది? ముందు ఈ దేవుడిచ్చేటువంటి తాను ధరించిన వస్త్రాన్ని మనం ధరించాలి అని అంటే గనక ముందు మనం ఇంకొక వస్త్రాన్ని ఇక్కడ స్వీకరించిన వాళ్ళమై ఉండాలి. ఏంటా వస్త్రం? యెషయా గ్రంథంలో చెప్తాడు 61వ అధ్యాయంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రవచనాత్మకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన విషయం ఇది. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకేం చేశాడు? ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు, స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. అదే అధ్యాయంలో 10వ వచనంలో చూచినట్లయితే ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. అంటే ఏంటన్నమాట ఈ వస్త్రాలు? ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ వస్త్రము, నీతి అనేటువంటి వస్త్రం. మనుషులందరూ కూడా ఎదురు చూసేది రక్షణ కొరకే కదా. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది మనందరికీ రక్షణ ప్రసాదించడానికే కదా. ఏమండి, రక్షణ అనగానే మళ్ళా మోక్షం అనే పదాన్ని మీకు గుర్తు చేస్తాను నేను. దేవునికి వందనాలు. మనమందరం సర్వలోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా, మనిషి అనేవాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికుండే వాళ్ళందరూ కూడా దేవుడిచ్చేటువంటి మహిమను పోగొట్టుకున్నారు అని రోమాపత్రికలో రాస్తాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను లేక మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. అయితే యేసయ్య ద్వారా దేవుడు మరలా మనందరినీ సమకూర్చి స్తుతి వస్త్రాన్ని ప్రసాదించి, రక్షణ వస్త్రాన్ని ప్రసాదించి, నీతి వస్త్రాన్ని ప్రసాదించి, తద్వారా ఉల్లాసం అనేటువంటి వస్త్రంతో మనం నింపాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఇవి భూమి మీద మనం చూపించేటువంటి వస్త్రాలు లేక భూమి మీద ధరించేటువంటి వస్త్రాలు. ఈ భూమి మీద ఉండేటప్పుడు దేవుని పిల్లలంగా ఈ వస్త్రాలు మనం ధరించిన వాళ్ళమైతే పరలోకంకి వెళ్ళేటప్పటికీ ఏ వస్త్రం ధరింపజేస్తాడట దేవుడు? తన మహాత్మ్యమును ధరింపజేస్తాడు. అదే సమయంలో తన ప్రభావమును ధరింపజేస్తాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. నేను అనుకుంటాను కేవలం పరలోకంకి వెళ్ళిన తర్వాతే కాదు, ఈ రోజుల్లో కూడా ఈ మహిమ లేక ఈ మహాత్మ్యము అనేటువంటి వస్త్రాన్ని, అదే రీతిలో ఈ ప్రభావము అనేటువంటి వస్త్రాన్ని మనకు దేవుడు ధరింపజేస్తూనే ఉన్నాడు. అందుకనే
ఎన్నో లక్షల మంది, వేల మంది దైవజనులు, దేవుని పిల్లలు దేవుని మహాత్మ్యాన్ని ఇతరులకు అందజేసే స్థితిలో ఉపయోగపడి ఛానల్స్ లాగా దేవుని కార్యాలను జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది దేవుని ప్రభావాన్ని ధరించిన వారై ఆ ప్రభావాన్ని ఇతరులకు కూడా అందించే రీతిలో వ్యవహరించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఘనపరిచి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ఘనపరిచే వారిని ఘనపరుస్తాను అని అన్నాడు. ఎలా ఘనపరుస్తున్నాడు? మొట్టమొదటిగా తాను ధరించిన వస్త్రాలను మనకు ధరింపజేస్తున్నాడు. దేవుని ఘనపరచండి, దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరుస్తాడు. ఏ విధంగా మనం ఆయన మహిమపరుస్తూ ఉంటే ఆయన మహిమ వస్త్రాలను మనం ధరింపజేస్తాడు. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ప్రతిబింబాలుగా ఉపయోగపడడానికి, దేవుని శక్తిని ప్రకటించడానికి సర్వసమృద్ధి కలిగిన వాళ్ళమై ఉంటాం. అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇంకా 2 అంశాలు ఉన్నాయండి. వచ్చే వారం దాని సంగతి మనం చూద్దాం. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన మా తండ్రి, మరోసారి మీకు వందనాలు. మీరు ఘనపరచను ఉద్దేశించినప్పుడు ఎంత అద్భుతంగా ఘనపరుస్తారో ఆ సంగతిని ఎస్తేరు గ్రంథంలో ఉండేటువంటి రాజు ద్వారా మాకు చూపించారు. మా తండ్రి, మీ ప్రభావమును, మీ మహిమను సాధారణంగా ధరించే అర్హత ఏ కోసైనా మాకు లేదు. మా మీద ఉండేటువంటి వస్త్రాలన్నీ కూడా మురికి గొడ్డలుగా మేము ఉన్నప్పుడు, మా మీద ఉండే వస్త్రాలన్నీ, మేము ధరించిన వస్త్రాలన్నీ మురికి గుడ్డలుగా ఉన్న మేము ధరించిన వస్త్రాలన్నీ మురికి గుడ్డలుగా ఉన్న సమయంలో మా మీద మీ జాలి చూపి, మీ ఒకగానొక కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత మాకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించి, స్తుతి వస్త్రాన్ని అనుగ్రహించి, ఉల్లాస వస్త్రాన్ని దయచేసి నీతిని వస్త్రంగా మాకు ధరింపజేసిన మీ కృప కొరకు మీకు వందనాలు. ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరూ, వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వస్త్రధారణ కలిగిన వారై అతి త్వరలో మీరు అనుగ్రహించుచున్నటువంటి ఆ మహాత్మ్యమును, ప్రభావమును కూడా ధరించే కృపకు పాత్రులయ్యేటట్టుగా ప్రతి వ్యక్తిని మీరు దర్శించి, పరిశుద్ధాత్మదేవ సిద్ధపరచుమని, మీ ఘనమైన కార్యం కొరకు వారిని ఏర్పాటు చేసుకోమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరో చిన్న మాట. దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రతి ఆదివారం మీ సంఘాలకు వెళ్తున్నారా? మీరు ఇప్పటి వరకు ఏ సంఘాలకు సభ్యులో ఆ సంఘాలకు, ఆ మందిరాలకు తప్పనిసరిగా ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనా కూటంలోనూ మీరు హాజరు కావాలి. ఎవ్వరూ కూడా అశ్రద్ధ చేయకండి. టీవీలో వర్తమానాలు విన్నాం కదా చాలే అని అలసత్వం పనికిరాదు. ప్రతి ఒక్కరూ మీ మందిరంలో మిగిలినటువంటి విశ్వాస బృందంతో సహవసించాలి. అది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని. ఇంతవరకు హైదరాబాద్లో ఉండేటువంటి వారు ఏ సంఘానికి వెళ్లకుండా ఉంటే గ్రీన్ హిల్స్ కాలనీలో ఉండేటువంటి మా సంఘానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఉదయం 7:45 నుంచి ఇంగ్లీష్ ఆరాధన, అలాగే 10 గంటల నుంచి తెలుగు ఆరాధన, అలాగే మరలా సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఉండేటువంటి సాయంకాలపు తెలుగు ఆరాధనలో కూడా ఎవరైనా సరే పాలు పొందొచ్చు. ఇప్పటికే మీరు ఒక సంఘ సభ్యులైతే తప్పనిసరిగా మీ సంఘాలకే వెళ్ళండి. ఏ సంఘానికి వెళ్లకుండా ఉంటే మా సంఘానికి మీకు ఆహ్వానం. దేవుడు దీవించునుగాక.